తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ. అవును, తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ అయితే రాబోతుందన్నమాట. తెలంగాణ బరిలో తమిళ పార్టీ. తెలంగాణలో తొలిసారిగా తమిళ పార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. తమిళనాడు కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్న విడుదలై చిరుతైగల్ కట్పి పార్టీ తరపున హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులుగా జె పద్మజ, పగిడిపల్లి శ్యాములు నామినేషన్లు అయితే దాఖలు చేయడం అయితే జరిగిందనమాట. ఆ పార్టీకి సంబంధించిన జెండా అనమాట ఇది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అయితే వీరు నామినేషన్లు అయితే వేశారు. హైదరాబాద్ లోక్సభకు పోటీ చేస్తున్న జె పద్మజ ముషీరాబాద్లో ఉంటుండగా, సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న పగిడిపల్లి శ్యామ్ కుత్బుల్లాపూర్లోని సూరారంలో కాలనీలో ఉంటున్నారు. తమిళనాడులోని బహుజనులు, దళితులు హక్కుల కోసం విడుదలై చిరుతైగల్ కచ్చి 4 దశాబ్దాలుగా పోరాడుతుంది. గతంలో ఆ పార్టీకి దళిత్ పాంథర్స్ ఇండియాగా కూడా పేరుంది. పీసీకే పార్టీ అధ్యక్షుడిగా తిరుమావలన్ కొనసాగుతూ ఉన్నారు. ఇక తమిళనాడులో డిఎంకే పార్టీతో పీసీకే పొత్తు కుదుర్చుకుందనమాట. పొత్తులో భాగంగా డిఎంకే అగ్రనేతలు పీసీకే పార్టీకి 2 లోక్సభ స్థానాలను కేటాయించారు. మరోవైపు బహుజన సమాజ్వాద్ పార్టీ రాష్ట్రంలోని అన్ని లోక్సభ స్థానాల్లో కూడా అభ్యర్థులు నిలిపినట్లయితే పార్టీ అభ్యర్థులు అయితే తెలిపారన్నమాట. సో ఈ విధంగా కొత్త తమిళ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ పాల్గొంటుంది. ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని